అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ హర్జేవై. ఇవాళ నేను మార్నింగ్ లేచి ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత బొబ్బరి చిక్కుడు కర్రీ వండేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి బంగాళదుంపలు ఉడకబెట్టానండి. దాంతోపాటు పప్పు కూడా చేశాను, సాంబార్ చేశాను. దానికోసం అని చెప్పి పప్పు ఉడకపెట్టి ఉల్లిపాయలు వేసేసి సాంబార్ పౌడర్ ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ కూడా ఉడకపెట్టేసి ఇవన్నీ వేసేసాను. మీకు సాంబార్ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను గోరుచిక్కుల్లో కర్రీ వండానండి. ఇది జస్ట్ గోరుచిక్కుల్ని ఉడకపెట్టేసి తర్వాత నూనెలో వేసేసి ఇందులో ఒక 2 ఉల్లిపాయలను కూడా వేసేసి ఉప్పు కారం వేసేసి మూత పెట్టి మగ్గిన తర్వాత దించేసానండి. చాలా సింపుల్గా అయిపోయేలాగా. సాంబార్ కోసం అని ఇందాకే చెప్పాను కదా, పప్పు ఉల్లిపాయలు బాగా మ్యాష్ అయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసి సాంబార్ పౌడర్ వేసి పోపు వేసేసాను. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈవినింగ్ వచ్చేసి మేము బ్లో గార్డెన్కి వెళ్ళామండి. ఇది ఎలా ఉంటుందన్నది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసానండి. ఇది చాలా చిన్నదండి కానీ చాలా బాగుంది. మీకు మొబైల్లో షూట్ చేసేదానికంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నవాళ్ళకైతే 20 రూపీస్. కానీ నిజంగా చాలా బాగుందండి. పిల్లలు జస్ట్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ మనం కాళ్ళతో డ్యాన్స్ చేస్తే ఆ లైట్స్ అనేది బ్లింక్ అవ్వడం ఏంటి, ఇంకా యానిమల్స్ లైటింగ్ ఏంటి, ఇంకా ట్రీస్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడ్డానికైతే చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి బ్లో గార్డెన్కి పిల్లలతో వెళ్తే పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంది. మీకు ఇదంతా కూడా నార్మల్గా తిప్పి చూపిస్తాను ఒకసారి. అంతా నేను ఇదంతా షూట్ చేశాను చూడండి. మా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం ఇందులో ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి ఉంటుంది. అంటే మనకి ఈ లైట్ వెలుగులో చాలా బాగుందండి. పిక్చర్స్ కూడా బాగానే వస్తున్నాయి. వీడియో అయితే కొంచెం డల్గా వచ్చిందేమో కానీ నైట్ కాబట్టి. మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చి ఆడడానికి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటాయి. మా పిల్లలు చూసారు కదండి, సెల్ఫీలు తీసుకుంటున్నారు. మా హస్బెండ్ తీస్తున్నారు. అవి కింద అవి చూడండి, అవి ఏంటంటే చిన్న చిన్న స్టూల్స్ టైప్లా ఉన్నాయండి. అవి చాలా గట్టిగా ఉన్నాయి. దానికి కలర్స్ వస్తున్నాయి. ఇలాంటి సిట్టింగ్స్ 2-3 ప్లేసుల్లో ఉన్నాయి ఈ పార్క్లో. దీనిపైన కూర్చొని కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. ఇది కాకుండా ఇంకా నేను మీకు చెప్పాను కదా, ఇదేనండి ఈ లైట్లు అన్నది మనం పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటే కలర్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. జస్ట్ ఇదొకటి, ఇంకా ఇది కాకుండా ఇంకొకటి అయితే జస్ట్ స్క్వేర్ రూపంలో చిన్నగా వచ్చింది. దానిపైన అయితే డ్యాన్స్ చేస్తుంటే కలర్స్ అనేది బాగా ఎక్కువ బ్రైట్గా వస్తున్నాయి. దీనిపైన మా చిన్నోడు ఆడి, మా పెద్దోడైతే వేరే దానికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా పెద్దోడైతే వేరే దానిపైన డ్యాన్స్ కూడా చేశాడు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ డ్యాన్సులు కూడా చేశారు పిల్లలిద్దరూ. మా చిన్న అబ్బాయి అయితే నవ్వుకుంటూ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. వాడైతే ఒక్క చోట ఉన్నాడు. వేరే చోటుకు వెళ్ళి వేరే చోట పియానోలా ఉందండి. అదేంటంటే అది కూడా మనం జస్ట్ ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంది. అది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మా పెద్దోడు వచ్చేసి ఇదిగోండి, నేను చెప్పాను కదా ఈ చిన్నదానిపైకి దీనిపైన డ్యాన్స్ అన్నది చేస్తున్నాడండి మా పెద్ద అబ్బాయి. మా చిన్న అబ్బాయి ఆ పియానో అన్నాను కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ పియానో దగ్గర ఆడదామని చెప్పేసి ఇక్కడ నుండి పియానోకి వెళ్ళిపోయి ఆ పియానో అది చూద్దామని చెప్పి వెళ్ళాడు. ఇక్కడైతే ఈ నెమలి ఇంకా గులాబీ ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి పియానో అన్నది ఉందండి, ఇదిగోండి. దీనిపైన అయితే వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఈ మ్యూజిక్ని రిపీట్ చేస్తూ ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళే కాదు, ఇంకా చిన్నపిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ బ్లో గార్డెన్ అన్నది చాలా అందంగా ఉంది. మీరందరూ కూడా చూస్తారని చెప్పి తీసానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా రెసిపీ వీడియోస్ కానీ, లేదంటే స్నాక్స్ వీడియోస్ కానీ, లేదంటే మీకు టిఫిన్ చట్నీలు పికిల్స్ ఏం కావాల్సినా సరే మీరు కామెంట్ చేయండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గులాబీ ఉంది కదా, ఇది చూడడానికి రెడ్ కలర్లో ఉంది కానీ వీడియోలో మనకి కలర్ వేరేగా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే రెడ్గా ఉందండి. చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది. ఈ యానిమల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే సెల్ఫీకి అయితే చాలా బాగా
కరెక్ట్గా సూట్ అవుద్దండి సెల్ఫీకి అయితే. పైనుండి ఆ లైట్లంతా కూడా బ్రైట్గా కనిపిస్తూ సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు, అంత అందంగా ఉన్నాయి. ఇక్కడైతే ఆల్రెడీ మేము సెల్ఫీలు కూడా తీసుకున్నాము. ఇది ఇంతేనండి, జస్ట్ చిన్నదే ఉంది, కానీ మనం ఇక్కడైతే పిల్లల్ని తీసుకెళ్తే వీళ్ళైతే అసలు బోర్ కొట్టదు. ఇక్కడ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ప్రతిదీ కాస్ట్తో పాటు అక్కడే మెన్షన్ చేస్తారు. ఇంతేనండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.